హాయ్ గాయ్స్, ఈరోజు అయితే మేము అల్లిపిరి కాడికి వచ్చాము. మా శిష్యు కాడికి తారకరామ్ అని చెప్పేసి. సో మా శిష్యుడితో అయితే బాగా బాధపడుతున్నాడు. తారకరామ్లో ఏదో చేద్దాం అనుకున్నాడు కానీ ఏం చేయలేకపోయాడు. సో ముందర మా 6 ప్యాక్ జస్ట్ అయితే పోతా ఉన్నాడు. వావ్, జశ్వంత్ హీరో. సో అలిపిరి కాడికి పోయేసి ఆడ దేవుడిని దర్శనం చేసుకునేసి, దేవుడా మాకు చదువు బాగా ఇదైనా అని చెప్పేసి దండం పెట్టుకునేసి, అంటే మా జశ్వం గారు 6 ప్యాక్ వచ్చి పొట్టసలా చూడాయన అని చెప్పేసి అమ్మ అలిపిరికి ఏం పోతాంలే, తిరుమల ఎక్కేద్దాం బా డైరెక్ట్గా. తిరుమల కూడా ఏం పోతాం బా ఇసుకానికి. నేను బాగుంది. సో వచ్చేసాం అలిపిరి కాడికి. అలిపిరి కాడ ఏదో కొత్తది ఏదో ఓపెన్ చేస్తున్నాడు కృష్ణుడి గుడి, అది చూడడానికి వచ్చాం. ఏమో అయ్యా, నేను ఎప్పుడు పోలే, మాకంతా కొత్త. మీరు రిచ్ కిడ్స్, మీరు ఆడబెడతాడు జరుగుతుంది. ఒరే సైకిల్ లోపలి పంపిర్రా రే, వాడు ఆగవాడ్రా. లోపలి పంపిరు నాయన సైకిల్ని. గాయ్స్, ఆడైతే కెమెరా అలో లేదని చెప్పేసి మేము ఇప్పుడే తీసుకొని పోతున్నాము. ఆడేదో పూజ జరుగుతుంది, ఫుల్ వాయిస్ డిస్టర్బెన్స్ అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు తీసుకొని పోతున్నాము. లాస్ట్ క్యాన్సిల్ అయింది కొన్ని రీజన్స్ వల్ల. ఈసారి కష్టంగా తీసుకొని పోయేసి ఆడ బాగా ప్రసాదం తినేసి వచ్చేద్దాం. సో మా శిష్యుడు జశ్వంత్ చూసుకొని పోతా ఉన్నారు. ముందర ఆడ పోతా ఉన్నారు. మా పక్కల జశ్వంత్ ఆగాడు నా కోసము. శిష్యుడు పొద్దున తాగేసి వచ్చాడు. చూడండి ఎట్లా తొక్కున్నాడు సైకిల్ని, తాగేసిన వాళ్ళలాగా. సో దయచేసి మీరు కూడా తక్కువకండి, దానికని ఇంకా దారుణం తొక్కండి. చూడండి ఎట్లా తొక్కుతున్నా చూడండి. శశిరు దనకాల ఆటోరా. ఇస్కాన్ దగ్గరికి అయితే వచ్చేసాము. జశ్వంగా వాటర్ బాటిల్ తీసుకోరా. శిష్యుడు ఇంకా ఏం ఆగడం లేదు, తాగింది ఇంకా దిగలేదు. ఎంతమంది కారు పోయి పెట్టేసి ఉంటాడు, కారు డోరు జస్ట్ మిస్ ఆడా. రే 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 ఆటో, వీళ్ళు ఖచ్చితంగా ఎవరో ఒకరు పెట్టేస్తారు. లోపలికి అయితే వచ్చేసాము. కెమెరాలు వీడియో తీర్చొద్ది కూడా తెలియకుండా చేస్తున్నాం మేము వీడియోలు. మా బుడ్డి అడుగుల శశిరుత్, మా బుడ్డి అడుగుల జశ్వంత్. ఇది పి జశ్వంత్, ఇడు బి జశ్వంత్ కాదు. సో గుళ్ళు లోపలికి ఎంటర్ కాగానే గుళ్ళు ఉంటాయి. చూడండి కరువు కాలంలో ఉంటుంది కోతినాయుడు. గుళ్ళోకి వచ్చి చూడండి ఎడదంటున్నాడు. పబ్లిక్ ఉందిరా ముందర అంటే, అయినా కానీ నేనేం పట్టించుకోనరా, తాగేస్తాను విత్ రోస్ మిల్క్. ఇంకా మనం కూడా ప్రసాదం తింటే ఎందుకులే అని చెప్పేసి వీడియో. కరువు కాలంలో తెలిసి మళ్ళీ పోయాడు ప్రసాదం కోసం, రెండోసారి సిగ్గు లేకుండా. ఆయన ఎన్నిసార్లు వస్తావు రాని అంటే, ఇలా అంకుల్ నాకు అట్లాంటివి ఏం పాటింపలేదు, మళ్ళీ తీసుకొని తింటా అని చెప్పి తింటా ఉన్నాడు. చూడండి ఎట్లా కూడా అసలు సిగ్గులేని ఆయన. మేము ఇప్పుడే మ్యూజిక్ అయితే వచ్చాము. సో మ్యూజియంలో చూసుకున్నట్టయితే చాలా ఐటమ్స్ ఉన్నాయి. సో కనిపిస్తుంది కదా. సో ముందరైతే ఫోటో తీసుకుంటారు, ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పి ఏం తీయటం లేదు. ఇంకా ఇక్కడంతా చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక మ్యూజియం ఉంది, అవంతా తినక్కర్లేదు. మా శిష్యుడు ఇక్కడ ఇంకొకటి ఇంకా మనం ముందర చూసుకున్నట్టయితే
చాలా ఉన్నాయి ఇక్కడ. మా శశికి ఏమో నన్ను తీబాకర్ అంటున్నాడు, నేను కావాల్సిన వాడినే తీస్తాను. నాకు ఇది ఇంకో కృష్ణుడు చూడండి, కృష్ణుడు 16,000 మంది గోపికలు ఉన్నారు ఈ కృష్ణుడికి. ఆ కృష్ణుడి పేరు శశృత్ అన్నమాట. అంటే తీయకూడదు, తప్పు. ఫోటో తీసుకున్నప్పుడు అటు తీయకూడదు, తప్పు నాయన, తప్పు. మ్యూజియంలో ఇంకా చాలా ఉన్నాయి. వీడు కృష్ణుడు కాదు, వీడు బలత్కారుడు. సో గుళ్ళాపల వీడియో తీద్దాం అనుకున్నాము, కానీ గుళ్ళాపల కెమెరా అలవ్ లేదని చెప్పేసి నేను అటా ఫోన్ తీసాను, టైం చూద్దామని చేసి ఒక ఆయన ఉష్ అని చెప్పి ఆపేశాడు. లేకపోతే ఇప్పటికి ఎప్పుడో ఫోటో తీసేసి వీడియో తీసేసి ఉంటాను. సో అక్కడ మాత్రం సూపర్ డెకరేషన్ చేస్తున్నారు గుళ్ళాపల మాత్రము. ఫోటో ఏడ చూసి తీసి పెడతాను, చూడండి. ఇక్కడ జశ్వంత్ లే, జశ్వంత్ లేరా, జశ్వంత్ అన్నంత పనుకోకూడదు లే, జశ్వంత్ లేరా, ఇది ఆడబడతాడు పనుకున్నాడు. మా బుడ్డి అడుగులే జశ్వంత్, జశ్వంత్ ఇక్కడ మోహిత్ పనుకున్నాడు. మోహిత్ లే నానాలే, మోహిత్ పనుకున్నాడు ఫ్రెండ్స్. డిస్టర్బ్ చేయడం ఎందుకు. మా జశ్వంత్ అట్టే పనుకుంటావా? ఓ మై గాడ్, జశ్వంత్ వీడు ఉన్నాడు. ఇంకా ముందర పోయి చూద్దాము. అవంతకల్లా ఊరికే. సో ఫ్రెండ్స్, లైటింగ్ ఏం కనిపించడం లేదు, నరకం అంట మా జశ్వంత్ గారు చెప్పాడు. మా జశ్వంత్ గారు బాగా ఎక్స్పీరియన్స్. ఇక్కడ కొత్త టూరిస్ట్ గైడ్ పరిచయం అయ్యాడు. హాయ్, వాట్ ఈస్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ జశ్వంత్. ఓకే ఎక్స్ప్లెయిన్ చేయి. ఇప్పుడు మనం ఒకవేళ నరకం పోతే మన జరిగే పరిస్థితులు ఇవన్నమాట. పక్కకి ఆడుకో. ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా రాదు వీడికి. మన నెరికంగి పోతే మనకి అది అవుతుంది అంటే మాకు తెలియదు మరి. సో ఈయన ఎవరో మాకు తెలియదు. ఈయన విగ్రహం ఉంది. ఈయన ఎవరో తెలిసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా మా జశ్వంత్ వాళ్ళ తాతలాగా ఉన్నాడు. సో గాయస్, నేను ఇలానే పుట్టాను అన్నమాట. మా శశుత్ ఇలానే పుట్టాడు. నవ్వు జశ్వంత్, నెక్స్ట్ నువ్వే. కృష్ణుడు భలే ఉన్నాడు. ఇదేమో శశ్వత్, అదేమో జ్ఞాన. ఇక్కడ శశ్వత్ చూస్తే ఏదో చేస్తా ఉన్నాడు, ఏం చేస్తున్నాడో తెలియదు. ఇది సో మ్యూజియం బయటకు వచ్చేసాము. తీసుకోరా. సో మా బుడ్డి అడుగున జస్ట్ ఐస్ క్రీమ్ తీస్తాడంట అని చెప్పాడు, కానీ తీర్చలే. అవును, మ్యూజియం ఏమే అంత అదే తులసి చెట్టే లేదు. అవును, తులసి చెట్టాడా? అది రామ్ తులసి. కృష్ణ తులసి అయితే తులసి ఆడు కృష్ణ తులసి. రామ్ తులసి ఉండదురా, కృష్ణ తులసి. ఇంకా చెప్పండి, జై శ్రీరామ్ తులసి రామ్. హనుమంత్, జై శ్రీరామ్. హనుమాన్. అవునరా, దాంట్లో తాబేళ్ళు ఉన్నాయి కదా మొన్న. అవును రే, మంచినీళ్ళు బాగుపోదామా? ఈ పక్కనే కదా మంచినీటి బావిగా. టైం ఎంత తెలుసు? ఏడ పక్కన అదే మంచినీళ్ళు బావి. చూడండి, ఇదే మంచినీటి బావి. మా జశ్వంత్ గారు రోజు ఇటుకొచ్చి స్నానం చేస్తాడు.